ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మేము కందిపప్పు తీసుకున్నామండి, 1 కప్పు. దాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి పెట్టుకోండి. కందిపప్పుని మీరు ఇలా కందిపప్పుని కడిగిన తర్వాత 1.5 గ్లాసు నీళ్ళతో ఒక 10 నిమిషాలు నానబెట్టండి. దాని తర్వాత ఒక చిన్నగా ఉన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఒక చిన్నగా ఉన్న దోసకాయ, 2 టమాటాలు వేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా 5 పచ్చిమిరకాయలు తీసుకోండి. ఒకవేళ మంట చాలా తక్కువ ఉన్న పచ్చిమిరకాయలు అయితే ఒక 10 తీసుకోండి. ఈ పప్పు కోసం మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకుంటున్నాం. ఈ 10 నిమిషాలు కందిపప్పు నానిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసుకున్నాం. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని, చింతపండుని కూడా కలుపుకున్నాం. మేము ఈ ప్రాసెస్ అంతా మీకు కుక్కర్లో ఎలా చేయాలో తెలుపుతున్నామండి. ప్రజెంట్ అయితే ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకొని దాని తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నామండి. 1 టీ స్పూన్ కారం, ఇవన్నీ వేసి ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసి ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. కొంచెం మంట పెద్దగానే పెట్టుకోండి. ఇలా మన కందిపప్పుని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. కందిపప్పు విజిల్స్ వచ్చేంతలోపు మనం ఖాళీగా ఉండకుండా మనం తిరుమతకి కావాల్సిన వాటికి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మేము ఒక చిన్నగా ఉన్న ఉల్లిపాయకి తిరుమతకి సరిపడినట్టు ఇలా బారుగా కట్ చేసి పెట్టుకున్నాం. 2 కరివేపాకు రెబ్బలు, ఇంకా కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం. ఒకవేళ మీరు కనుక పెద్ద ఉల్లిపాయ తీసుకునేటట్టయితే సగం ఉల్లిపాయ ఏమో కూరలోకి, ఇంకో సగం తిరుమతకి వాడుకోండి. ఒక చిన్నవి అయితే 2 వాడుకోండి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మీరు పోయి ఆపేసుకొని ఈ ఆవిరంతా పోయేంత వరకు ఇలానే ఉంచండి. వెంటనే మూత మాత్రం ఓపెన్ చేయకండి. ఈ విజిల్స్ కూడా కుక్కర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. మీ కుక్కర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మాత్రం మీరు విజిల్స్ని ఫాలో అవ్వండి అండి. ఆవిరిపోయిన తర్వాత ఇంకా మీరు మూత తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇలా వాటర్ ఎక్కువ ఉన్నాయి కదండి. ఇలా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకోసారి పొయ్యి ఆన్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇనికిపోయేంత వరకు ఉంచుకోండి. వాటర్ ఇలా ఇనికిపోయిన తర్వాత ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకోండి. దీంట్లో 1 చెంచా ఉప్పు వేసుకోండి. ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇంకా ఎనపడమే. పప్పు ఇలా బాగా మెరిగేంత వరకు ఇలా ఎనుపుతానే ఉండండి. ఒకవేళ పప్పులో కనుక ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అనుకుంటే మీరు పప్పులో నీళ్ళు దించుకోవచ్చు కూడా విడిగా. ఈ పప్పును మనం ఎనిపిన తర్వాత ఇంకా తిరుమత వేసే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. తిరుమత కోసం ఒక కళాయి పెట్టుకోండి. కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి, తిరుమతకి సరిపోయినంత. నూనె కాగిన తర్వాత ఒక 2 ఎండుమిరకాయలు వేసుకోండి. ఇంకా కొంచెం తిరుమత గింజలు వేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పప్పుకి మ్యాక్సిమం టేస్ట్ అంతా ఈ తిరుమతలోనే ఉంటుందండి. సో తిరుమత గింజలు కొంచెం మాడిపోకుండా చూసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు దాన్ని తిప్పుతానే ఉండండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం ముందుగా తీసుకున్న కరివేపాకును వేసుకొని కలుపుకోండి. అందండి, మన తిరుమత కూడా ఇంకా అదంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే.
ఇంకా మన తిరుమాతని పప్పులో వేసేస్తుంటే అంతా అయిపోయినట్టే. ఇంతే అండి, ఎంతో గుమగుమలాడే ఈజీగా చేసి ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికైనా లేకపోతే మీరు ఈజీగా చేసుకోవడానికైనా ఫటాఫట్ చేసే దోసకాయ పప్పు. దిస్ ఇస్ ఫర్ టుడే అండి. ఇంకా దీని తర్వాత నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలపండి. అండి దిస్ ఇస్ ఫర్ టుడే. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.